వినాయక చవితి సందర్భంగా అంబర్పేట్ డీడీ కాలనీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా 6వ రోజు విశిష్ట పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ మిర్యాల రమేష్ యాదవ్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా వినాయక విగ్రహాన్ని ఇక్కడ నిలబెడుతున్నామని, ఈ రోజు అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించిన కాలనీ వాసులకి, అసోసియేషన్ సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు. गजानन महाराज की जय। ముందుగా గణేష్ సమితి అందరికీ శుభాకాంక్షలు. మన వినాయకుడిని ఎన్నో గత 25 సంవత్సరాలుగా పెట్టడం జరుగుతుంది. పరిపూర్ణంగా అందరూ పవిత్రంగా పిల్లలు కూడా అందరు దీక్ష వహించి వినాయకుడు పెడతారు. ప్రతి వినాయక సంవత్సరానికి అన్నదానం చేసి పేదలకు అందరికీ అన్నదానం చేసి అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఎవరికి ఆర్థిక సాయం కానీ పిల్లలకు వీల్ చైర్ వేయడం కానీ అట్లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఇదే విధంగా ఈ వినాయకుడి విషయం వచ్చేసి డీడీ కాలనీ ప్రతి ఒక్కరు పేరున అందరూ వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని ఇంత చందా ఇచ్చి ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ డీడీ కాలనీలో మంచి జరగాలని, మంచి ఉద్దేశంతో ఉండాలని పిల్లలందరికీ సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు వినాయక చవితి అందరూ పిల్లలు అరుగు ఆర్భాటాలు కాకుండా అందరూ చేస్తున్నారు. కానీ ఈ కాలంలో ఏంటంటే కొన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి అసంతృప్తి జరుగుతుంది. చిన్నపిల్లలకు తెలియక, వాళ్ళకి అవగాహన లేక సాక్షరితోటి చనిపోవడము, వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడడం జరుగుతుంది. అలాంటివి కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి గణనాథుని ఈ యొక్క మండపానికి ఉన్న అధ్యక్షత అయితే ఎవరితో వహిస్తారో వాళ్ళు సూచన పహిస్తూ కార్యక్రమాలు మండపాన్ని కన్స్ట్రక్షన్ చేసిన మండపాన్ని వేసేటప్పుడు కానీ, స్టే చేసేటప్పుడు కానీ ప్రతి ఒక్క జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ముందుగా వాళ్ళకి ఎట్లాంటి ప్రాణాలు లేకుండా మంచి చూసుకోవాలని ప్రతి ఒక్కరు మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గణేష్ నిమజ్జనం రమేష్ చెప్పినట్టు మనకి నిమజ్జనం ట్యాంక్ బండ్ పోయేటప్పుడు కరెంటు తీగలు అన్ని కిందికి ఉంటాయి. అట్లాంటి కార్యక్రమాలకు ముందుగా వహించుకుంటా పోలీసు యొక్క సూచనల ప్రకారం ముందుకు పోతూ మన దేవుడు ముఖ్యం, అందులో మన ప్రాణం కూడా ముఖ్యమే. కాబట్టి దేవుడి మీద భక్తితో పాటు మన ప్రాణరక్షణ మనం ఎవరైతే పెద్ద వ్యక్తులు అయితే ఉన్నారో ఆర్గనైజ్ చేసిన పిల్లలు, ఎందుకంటే చాలా మంది పిల్లలకి ఏదో యూత్ బ్యాండ్ కొట్టడము ఎగరడం చేస్తారు. కానీ వాళ్ళ ముందు జరిగి వచ్చే ప్రమాదం పసిగట్టాలి అంటే ఎవరైతే ఆర్గనైజ్ ఉంటారో వాళ్ళు బాధ్యత తీసుకొని అది కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వాళ్ళు మంచి వినాయకుడు నిమజ్జనం చేయాలి. అందరు సుఖశాంతితో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మొదటిగా అందరికీ ఈ గణనాథుని ఆశీస్సులు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 25 సంవత్సరాలుగా డీడీ కాలనీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాథుని పూజలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అది ఎట్లుంటుంది అంటే అంగరంగ వైభవంగా మా కమిటీ సభ్యులందరం కలిసి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అదేవిధంగా సామాజిక సేవలో కూడా ముందు ఉంటూ గత సంవత్సరం ఒక పాపకి ఎలక్ట్రికల్ వీల్ చైర్ అందించడం జరిగింది మా గణేష్ ఉత్సవ సమితి తరఫున డీడీ కాలనీ. అలాగే ఈ సంవత్సరం కూడా బాగంబర్పేటలో ఎవరైతే వ్యక్తి ఉన్నారో కరెంట్ షాక్తోని మృతి చెందడం జరిగింది. అది బాధాకరం. ఆ వ్యక్తికి కూడా మా మండపం తరఫున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అంగు ఆర్భాటాలకు పోకుండా సామాజిక సేవలో, సంఘ సేవలో ముందుంటూ ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా మీద ఉంటాయని చెప్పి మేము కోరుకుంటూ, అదేవిధంగా అందరూ జాగ్రత్తగా ఈ గణనాథు వినాయక సాగర్ వైపు పంపించే క్రమంలో జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లో ఆ పెద్దవాళ్ళకి చెప్పి జాగ్రత్తగా వెళ్ళి ఆ గణనాథుని నిమజ్జనం చేయాల్సిందిగా ఈ డీడీ కాలనీ గణేష్ ఉత్సవం తరపున అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.